హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కొన్ని ఓటీటీలో ఎంటర్టైన్ చేస్తుంటే మరికొన్ని థియేటర్లో ఎంటర్టైన్ చేస్తున్నాయి. సో కొన్ని పాండమిక్ సిచ్యువేషన్స్ వల్ల ఇప్పుడిప్పుడే థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి. అన్ని సినిమాలు కూడా మన థియేటర్కి వెళ్ళి చూస్తున్నాం. రీసెంట్గా మరో ప్రస్థానం అనే ఒక టీజర్ చూసామండి. చాలా వరకు సస్పెన్స్ లాగా థ్రిల్లర్ లాగా ఎలా ఉంటుంది కథ అని ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసింది. సో ఇందులో మనం చూసినప్పుడైతే క్యారెక్టర్స్ మన అందరికీ కొంతమంది తెలుసు. చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకుని ఆ తర్వాత హీరోగా మంచి మంచి సినిమాలు చేసి ఆ తర్వాత రియాలిటీ షోలో కూడా చాలామందిని ఎంటర్టైన్ చేసిన మన హీరో తనీష్ పక్కా కమర్షియల్ సినిమాతో వచ్చేస్తున్నారు. అండ్ ఇందులో ఫుల్ పైసా వసూల్ హీరోయిన్ మనకి ముస్కాన్ కనిపిస్తూ ఉన్నారు. అండ్ కమర్షియల్ డైరెక్టర్ జానీ గారు ఉన్నారు. సో ఈ సినిమాకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్, అసలు ఎప్పుడు థియేటర్లో రిలీజ్ అవుతుంది, మరిన్ని అప్డేట్స్ వారితో మాట్లాడి తెలిసేసుకుందాం. సో హాయ్ అందరికి. హలో అండి. ఎలా ఉన్నారు? Good and I'm good. Yeah. Hi Muskan. Hi. How are you? Very good. Yeah. Hi sir. హాయ్ అండి. ఎలా ఉన్నారు కమర్షియల్ డైరెక్టర్ గారు? ఎలా ఉన్నారు జానీ గారు? ఫైన్ ఫైన్. సో సూపర్. సో మరో ప్రస్థానం అన్న టైటిల్ చాలా వరకు అందరి దాకా వెళ్ళిపోయింది. అసలు ఇది ఎవరికి మరో ప్రస్థానం, ఏం చూపించాలనుకున్నా ఫస్ట్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ మీ నుంచి స్టార్ట్ చేస్తాను జానీ గారు. యా, ద జర్నీ ఆఫ్ ఎన్ ఎమోషనల్ కిల్లర్, ది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో హీరో యొక్క జర్నీ, అతని లైఫ్ జర్నీ, అతని లైఫ్ జర్నీ. ఆ లైఫ్ జర్నీని 2 అవర్స్లో చెప్పాలి. సినిమా 2 అవర్స్ కాదు, సినిమా యొక్క కథే 2 అవర్స్లో జరిగే కథ. ఓకే, అంటే రియల్ టైంని మ్యాచ్ చేశారా ఈ స్టోరీని? 9:30కి మూవీ స్టార్ట్ అవుద్ది, 11:30కి సినిమా అయిపోద్ది. ఏది రియల్గా నైట్ 9:30కి స్టార్ట్ అవుద్ది, నైట్ 11:30కి సినిమా అయిపోద్ది. లైవ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. లైవ్ ఎక్స్పీరియన్స్ ఇన్ 2 అవర్స్ స్పాన్ ఆఫ్ టైమ్. ఐఎమ్ జర్నీ ఆఫ్ ఎమోషనల్ కిల్లర్, అతని యొక్క జర్నీని చూపించడం. ఓకే, దాంట్లోనే వేరియేషన్స్ అన్నీ ఉంటాయి. ఓకే, అండ్ కమింగ్ టు ఫేవరెట్ హీరో తనీష్ గారు, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. అంటే మీరు ఎక్కువగా ఈ కాంట్రవర్సీలు వచ్చినా ఏమొచ్చినా కూడా బాగా ఛాలెంజింగ్ ఆన్సర్ చేస్తారు. అంటే వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ ఆన్సర్ అయితే మీ దగ్గర ఉంటుంది. ఏ క్వశ్చన్ అడిగినా అని ఒక మైండ్లో అయితే మా అందరికీ ఉంది. అంటే మనం చేసిన క్లారిటీ ఉన్నప్పుడు, మన పొజిషన్ మన క్లారిటీ ఉన్నప్పుడు ఆన్సర్స్ కరెక్ట్గానే ఉంటాయి. పని చేసేసారా నాకు? యా, సో హ్యాపీ టు సీ యూ తనీష్ గారు. ఇప్పటి వరకు ఒక జోనర్లో సెలెక్ట్ చేసుకున్నారు సినిమాలు, అండ్ ఇప్పుడు ఈ మరో ప్రస్థానం టీజర్ చూసినట్లయితే ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసింది. కొత్త తనీష్ కనిపిస్తాడని ఒక ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అసలు ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? దిస్ ఇస్ టోటలీ, నాకంటే టోటల్గా ఛాలెంజింగ్ రోల్ అండి. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే ఒక అండర్ కరెంట్గా ఒక ఎమోషన్ రన్ అవుతూ ఉంటుంది, వీడు బయటకి ఒక విధంగా ఉంటాడు. సో 2 కైండ్ ఆఫ్ ఎమోషన్స్ని ప్యారలల్గా నేను చూపించుకుంటూ వెళ్ళాలి. బికాస్ ఫస్ట్ టైం చూసినప్పుడు ఎవరికి అది డౌట్ రాకూడదు, కానీ మొత్తం తెలిసాక ఏదైతే ఇంపార్టెంట్ థింగ్ ఉందో సినిమాలో, విచ్ రీజనింగ్ ఏదైతే ఉందో అది తెలిసాక మళ్ళీ ఫస్ట్ నుంచి చూస్తే వీటిలో ఒక ఎమోషన్ కనిపిస్తుంది క్యారెక్టర్లో. సో ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ ఫస్ట్ ఆ విషయంకి వచ్చాను. తర్వాత సెకండ్ థింగ్ వచ్చేసి దీని స్క్రీన్ ప్లే అండి. స్క్రీన్ ప్లే అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వచ్చేసరికి 1 షాట్ ఫార్మాట్ ఫిల్మ్. సో దీనికి మామూలుగా మేము షూటింగ్లు చేస్తే మాకు ఒక డైలాగ్ ఇచ్చారా, లేదా ఒక షార్ట్ చెప్పారా, వెళ్ళామా, టక్కని చేసాం, వచ్చాం, కూర్చున్నాం అన్నట్టు. పెద్దగా అంటే ఎక్కువ స్ట్రెయిన్ ఉండదు, స్ట్రెస్ ఉండదు. ఒక పెద్ద డైలాగ్ ఏదైనా ఉంటే కొంచెం దానికి ప్రాక్టీస్ చేసి చెప్తాం. బట్ దిస్ వాజ్ మోర్ ఏంటంటే మేము లెందీ షార్ట్స్ చేయాల్సి వచ్చేది. అండ్ లెందీ షార్ట్స్లో లెందీ ఫైట్స్ కూడా ఉండేవి. లెందీ ఫైట్స్ ఇప్పుడు ఒక షార్ట్లో కొట్టామా, కాలుతో తన్నామా, కట్ అయ్యిందా, క్లోజ్ చేసారా, బిల్డప్ వేసారా, కట్ చేసారా, అయిపోయింది అక్కడ. ఇదేంటంటే ప్రతిదీ పర్ఫెక్ట్గా మ్యాచ్ ఉండాలి. అండ్ నిజంగా ఫైట్లా కొట్టలేము మనం, మిగతా ఫైటర్స్ ఉన్నా సరే. సో ఆ టచ్ చేసుకుంటూ వాళ్ళకి తగలకుండా, దెబ్బ తగలకుండా, బట్ అది మ్యాచ్ చేస్తూ, ఎమోషన్ మ్యాచ్ చేస్తూ వెళ్ళాలి. అదొక కంటిన్యూస్ 4 to 5 minutes షార్ట్ చేస్తే బాడీలో ఎనర్జీ అయిపోతుంది, స్ట్రెయిన్. అట్ ద సేమ్ టైం ఎక్కడైనా మిస్టేక్ జరిగితే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఎక్కడ ఎమోషన్ మిస్ అవ్వకూడదు, ఆ ఎనర్జీ మిస్ అవ్వకూడదు. ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ అండి. అంటే ఒక క్యారెక్టర్ వైజ్ కానీ అండ్ వెన్ మేము వర్క్ చేసే విధానానికి వచ్చిన దిస్ వాజ్ మోర్ స్ట్రెస్ఫుల్ అండ్ స్ట్రెయిన్. బట్ అదంతా మాకు అదొక ఇష్టంతో చేసాం, పిచ్చితో చేసాం. బికాజ్ అప్పుడు అందుకే మాకు ఆ స్ట్రెయిన్ స్ట్రెస్ తెలియలేదు. బట్ ఫ్రాంక్లీ వెరీ ఛాలెంజింగ్ అండ్ వెరీ, అంటే హార్డ్ వర్క్ చేయాల్సిన రోల్ ఇదన్నమాట. ఓకే, సూపర్. అండ్ కమింగ్ టు ముస్కాన్, హౌ ఆర్ యూ? I'm good. యా, సో తెలుగు వస్తుందా?
కొంచెం కొంచెం వస్తుందా? ప్రతి హీరోయిన్ అడిగే డైలాగ్ ఫస్ట్ డైలాగ్ అదే ఫస్ట్ కదా. డైలాగ్ అదేనండి, ఎందుకంటే కొంచెం అంటే వాళ్ళు క్యూట్ గా చెప్తారు కొంచెం కొంచెం వస్తుంది అని చెప్పి ఆ డైలాగ్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తారు. సే ఇట్ ముస్కాన్, కొంచెం కొంచెం వస్తుంది. అండ్ ముస్కాన్, అసలు ముస్కాన్ అన్న వర్డ్ వచ్చినప్పుడే పైసా వసూలు హీరోయిన్ అని ఒక ట్యాగ్ లైన్ ఇచ్చేసారు మీకు. సో అంటే ఇప్పుడు కొత్తగా వస్తున్నారు మరో ప్రస్థానం. టెల్ మీ అబౌట్ యువర్ క్యారెక్టర్. My character's name is Rubidha, ఓకే. and she is unconditionally in love with Tanish's character. And so Tanish is on his own journey, but Okay. her journey, destination, everything is Tanish. So she is all the time trying to give him love, support, and take his attention. He is on his own journey. He has to do violence, he has to do action, but Yuvida is like, she is going to do anything for this boy. So this is the first time I am playing the lover. Okay, Usually the guy is in love with me. This time I am in love with the అయ్యో guy. ఇలా చేశారంటే And he doesn't care in the movie about it. So I am like trying to grab his attention. No, it's just the movie. Yeah. No, but it's రియల్ లైఫ్ లో No, I do care. he is very sweet and caring, but in the film his character is like that. He's on a mission, so he cannot be disturbed. So it's like that. And otherwise my character has been more difficult than other characters. It's not a very bubbly or a chubbly kind of character. It's very performance oriented kind of a character. And she's very strong headed, very fearless, confident, bold in her dialogues, and if she wants it, she wants it. She's like, you know, I want your attention, give it to me. You know, like she's like that. Okay. She's like, I don't care if you love me back, I love you. You know, that's her attitude. That's Okay. very different from me. I'm Okay. a very shy and conservative and that kind of a girl. So Okay. that spice in the character, it was fun to play. I enjoyed it. Yeah. సూపర్. యాక్చువల్లీ నాకు క్వశ్చన్ అడగాలనుంది జానీ గారిని. ఓకే, మీరే దీనికి మీరే మెయిన్, బట్ నేను జస్ట్ ఒక క్వశ్చన్. సార్ నేను చాలా సాఫ్ట్ స్వీట్, నాకేమో వైలెంట్ క్యారెక్టర్ ఇచ్చారు, Yeah. తనేమో Yeah. చాలా షై, Why so? తనకేమో టోటల్ ఆపోజిట్ క్యారెక్టర్ ఇచ్చారు. అంటే మీరు మనుషులను చూసి ఓహో వీడి ఇలా ఉండకూడదని Yeah. I don't know how he కాదు, feels కాదు, that. ఇక్కడ చిన్న వీళ్ళలో- చిన్న Yeah. డిఫరెన్స్ Yeah, చెప్తానండి. yeah. పర్సన్ కనిపించడానికి సెల్యులైడ్ పర్సన్ ఎలా కనిపిస్తారని చూస్తుంది. ఇన్నర్ సెల్యులైడ్ తెలియదు, ఫోటోకి తెలియదు, ఇన్నర్ తెలియదు. మాట్లాడితే వాయిస్ ద్వారా కొంచెం తెలుస్తుంది, అంతే కదా. Yeah. ఇప్పుడు అక్కడ చూస్తున్నారు కదా పోస్టర్, అలా కూర్చొని ఉన్నాడు. దాంట్లో మీకు ఏమైనా అతను షై అని కానీ లేకపోతే అతను అలా అనిపిస్తుందా? అసలు ఎవర్ మీరు సినిమాలో తను చూడండి, తన ఒరిజినల్ క్యారెక్టర్ చాలా నిజంగా షై, చాలా సెన్సిటివ్. సార్ దోమలు, సార్ మస్కిటోస్, చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. యాక్షన్ చేసేటప్పుడు కూడా తను బాగా ఎంజాయ్ చేసి ఉండొచ్చు maybe. కాదు, నిజంగా రియల్లీ తను చాలా సెన్సిటివ్. ఓకే. అసలు ఇప్పుడు యాక్షన్ సీన్ చేస్తాను, గొంతు పట్టుకొని కత్తిలా పెట్టాలి. సార్ ఇట్స్ లేదు డమ్మీ ఓకే సార్ ఓకే, అంత సెన్సిటివ్ ఉంది. తనీష్ గారు ఉన్నారు, ఒక మామూలు బయట కనిపిస్తే ఒక 10 నిమిషాల్లో కనీసం ఒక 2-3 జోకులు వేయకుండా ఉన్నాడు. అసలు ఏంటి సంగతి, చాలా ఫ్రెండ్లీ నేచర్. ఓకే. కౌంటర్స్ వేరు, అంటే పక్కన క్రిటిసైజ్ చేయటం వేరు, ఫ్రెండ్లీగా ఉండటం వేరు. అంతా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ మదర్ ఎప్పుడు నాకు ఫోన్ చేసి బాబు చిన్నపిల్లగాడు, అతను నిజంగా చిన్నపిల్లగాడు. అంటే అమ్మకి చిన్నపిల్లలా కనబడటం కాదు, ఒకటి ఇప్పుడున్న అతనికి ఇన్కంఫర్ట్, ఎదుటి మనిషి సరిగా అర్థం చేసుకోండి ఇబ్బంది పెడుతున్నాడు అన్నప్పుడు అప్పుడు సైలెంట్ అయిపోతాడు. నాకు ఎంత ఇబ్బంది అయిపోద్ది, ఏదో ఇబ్బంది జరిగింది, వాయిస్ టోన్ మారింది, ఏముండదు మళ్ళీ, అంటే ఎక్స్ప్రెషన్ ఏముండదు, ఏం బిహేవ్ చేయడు అసలు. అయితే జానీ గారు ఈ సినిమాకి తనిష్ని మాత్రం మీరు నక్షత్రంలో ఆ మాస్ రూడ్ అది చూసి తీసుకున్నారు, ఆ ఐడియా వచ్చింది మీకు తనిష్నే తీసుకోవాలని అని విన్నాం. నిజమేనా? ఫ్యాక్ట్ ఏంటంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఏ ఆర్టిస్ట్ ఎంత క్యాపబుల్ అనేది మనం ఆయన చేసిన దాన్ని బట్టి గెస్ చేయగలం తప్పితే ఏం చేయబోతాడు అనేది మనం కాన్ గెస్, ఓకే. అంతే కదా. అది చేసిన క్యారెక్టర్స్ చిన్నప్పుడు పిల్లగాళ్ళ చూసాం, తర్వాత యంగ్స్టర్గా చూసాం, అంటే మరీ యూత్ యంగ్స్టర్లా చూసాం, తర్వాత కొంచెం లవర్ బాయ్ లాగా కొంచెం కౌంటర్స్ చేసుకుంటూ నేను మాసింగ్ చూసాం. ఇది చాలా హెవీ క్యారెక్టర్, హెవీ ఎమోషన్స్ని లోపల సప్రెస్ చేసుకొని నార్మల్ బిహేవ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు బిహేవ్ చేస్తున్నాడు, చూస్తున్నా, కూర్చొని ఉన్నాడు అనిపిస్తుంది, మాట్లాడుతున్నాడు చూస్తున్నాడు అనిపిస్తుంది. ఒక పాయింట్ తర్వాత తెలుస్తుంది అతను ఎందుకు చూస్తున్నాడు, అతను ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎందుకు కదిలాడు, అతను ఎందుకు ఇలా 2 layers ఆఫ్ యాక్టింగ్ అంటారు కదా, అలాంటి క్యారెక్టర్ అనమాట. అండ్ అంత సీరియస్నెస్ చాలా లేదని ఒక డౌట్ ఉంటుంది కదా, ఆబ్వియస్గా ఉంటుందండి. అందుకని నక్షత్రం చూసి
అబ్బో ఇతను లవరు ఇది చేస్తే ఇది సీరియస్ ఎప్పుడైతే ఆర్టిస్ట్లో ఫ్లెక్సిబిలిటీ ఏ ఎమోషన్ అయినా పలికించగలిగే నేచర్ ఉంటుందో ఇప్పుడు దీంట్లో ఇలా చేసాం అతను ఇంకెన్నైనా చేయించవచ్చు నేను చెప్తున్నా గ్యారంటీ ఇంకెన్నైనా చేయించవచ్చు నెక్స్ట్ చేసేద్దాం. నెక్స్ట్ చేసేద్దాం. చేసేద్దాం. నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడే మీరు సైన్ చేసేసుకోండి. అది ఆల్రెడీ మనసులో సైన్ చేసేసుకున్నాం. అంతేనా? బాగా చెప్పానా సార్? సూపర్. అండ్ కమింగ్ టు ముస్కాన్, సో సెన్సిటివ్ అని తెలుస్తుంది మీరు మాట్లాడే దాన్ని బట్టి, అండ్ క్యారెక్టర్ కూడా వెరీ సెన్సిబుల్ అని చెప్తున్నారు. ఈ నైట్ షూట్స్ ఎలా చేశారండి? అసలు ఏమైనా కష్టం అనిపించిందా? Very tough. Very because tough. We were shooting in the middle of like forests and everything, and total like burial ground. It was a burial ground actually. It appears as kind of like Yeah, done. and all like 30-40 gangsters, only me, I'm the only Oh, girl. yeah. And they're throwing me around, they're slapping me and they're throwing me around, they're holding me like this. I had bruises all over my body. It was very physically challenging, and then my lines and everything, because it's a one shot film, I have to say the whole 2-minute dialogue, otherwise it's a retake from the start. There is no cut in the middle. Okay. Right? So that also was a challenge for me, because I'm not very fluent with Telugu, so that was also a challenge. And then when we did the dance sequences, like supposing we had 3 nights of dance, like that song shoot. In the morning I was doing the rehearsal, at night I was doing the shoot. So I was like too busy the whole day, and yeah, so there were challenges, but that's part of every movie. But this one, నో ఫ్రాంక్లీ అండి, బికాజ్ నేను స్పెషల్గా కబీర్ గురించి అండ్ ముస్కాన్ గురించి గురించి చెప్పాలనుకుంటాను. చెప్పాలి. బికాజ్ మేము తెలుగు వచ్చి సింగిల్ షాట్ ప్యాటర్న్ అంటే తెలుసు, ఎక్కడన్నా చిన్న మిస్టేక్స్ జరిగితే వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ అగైన్. అదొక పెద్ద ప్రాసెస్, చాలా టైం టేకింగ్, అండ్ ఈవెన్ ప్రొడక్షన్ వైజ్ మా కాస్ట్ పెరిగిపోతుంది, చాలా కష్టం. మాకు తెలుగు డైలాగ్స్ ఉండి మా ఇది ఉండి మాకే ఎక్కడో అరే ఒకరికైనా మిస్ అవుతుందేమో టెన్షన్ ఒక ఇది ఉండేది. బట్ కబీర్ అండ్ ముస్కాన్ వాళ్ళు ఎప్పుడు హెసిటేట్ చేయలేదు. ఈవెన్ అలా చూసుకుంటే రవి కాలే గారు కూడా సో ఆయన హీ హాజ్ అ ఇంపార్టెంట్ పార్ట్ బట్ నాట్ మచ్. బట్ వీళ్ళది ఏంటంటే కంటిన్యూస్. భానుశ్రీ మెహ్రా, సో జర్నలిస్ట్ రోల్ చేశారు. యా. సో వీళ్ళంతా కంటిన్యూస్గా నేను ఎంత ఉంటానో ఆల్మోస్ట్ అంత ఉంటారు. సో ఇట్స్ నాట్ ఈజీ ఫర్ దెమ్. ఇప్పుడు నేనంటే చెప్పుకున్న నా ప్రాసెస్ నేను వెళ్తూ ఉంటే దే హ్యావ్ టు కమ్ అండ్ గో, వచ్చి వెళ్ళిపోవాలి. సో పర్ఫెక్ట్గా చేయడం అండ్ మోర్ డైలాగ్స్ నేర్చుకోవడం, అండ్ ఈ సింగిల్ షాట్ ఫార్మాట్ మాకే కొత్త, మేము ఇట్లా చేస్తున్నాం. దే కేమ్ ఫ్రమ్ దేర్. మేమంటే అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక యాక్టర్గా తెలిసి ఉండొచ్చు, పరిచయం అంటే తెలిసి ఉండొచ్చు, ఎక్కడ చూసుంటారు, కానీ దే పర్టికులర్లీ డోంట్ నోస్ పర్సనలీ. సో ఆ కోఆర్డినేషన్ అవన్నీ ఎలా ఉంటాయో కూడా తెలియదు. బట్ స్టిల్ ఎక్కడ హెసిటేట్ అవ్వకుండా, నిజంగా చెప్పాలంటే వీళ్ళ వల్ల ఎక్కడ అసలు మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ రీటేక్స్ జరగలేదు. ఇంకా మేమన్నా అప్పుడప్పుడు చిన్న తప్పులు మా వర్క్ సైడ్ చిన్న తప్పులు జరుగుంటాయని చెప్తే ముస్కాన్ వల్ల కానీ, కబీర్ వల్ల కానీ, భాను వల్ల కానీ, అండ్ రవి కాలే గారి వల్ల కానీ ఎక్కడ మాకు కాంప్లికేషన్స్ రావాలి. సో రియలీ పర్ఫెక్ట్ వర్క్ చేశారు. వెరీ డెడికేటెడ్ టువర్డ్స్ దిస్. ఇంట్లో అన్నిటికంటే టఫ్ ఏంటంటేనండి, అందరికీ టఫే. వీళ్ళకి డైలాగ్ పార్ట్ చెప్పాలంటే తెలుగు వచ్చిన వాళ్ళు ఒక 2 minutesలో డైలాగ్స్ మొత్తం, వీళ్ళకి ఎంత అది చాలా కష్టం. ఇప్పుడు ఒక షాట్ తీయాలి, హీరో ఎలా ఉంటుందంటే షాట్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైకి పరిగెత్తుకుంటా వచ్చి నలుగురిని కొట్టాలి, ఇన్ని కొట్టాలి, దాంట్లో ఒక మూమెంట్, ఒక కొరియోగ్రఫీ, ఇది మొత్తం ఒకటే షాట్లో తీయాలి. మామూలుగా షూటింగ్ చేసేటప్పుడు ఇతను కొడతాం, క్లోజ్ చేస్తే ఇతను కొడతాం, మళ్ళీ ఒక బిల్డప్ చేస్తాం, నాలుగు స్ట్రోక్స్ ఇస్తాం, కట్. ఇప్పుడు ఇతని పరిస్థితి ఏంటంటే సార్ యాక్షన్ ఉండగానే దగ్గర ఇతనితో పాటు కెమెరా పరిగెత్తాలి, ఇన్ టైం చేయాలి. ఒకళ్ళతో, ఇద్దరితో, ముగ్గురితో కాదు, 10 మంది ఆర్టిస్టులు ఉంటారు, 10 మందిని కొట్టాలి, చేయాలి, మళ్ళీ కెమెరాకి ఫేవరింగ్ వచ్చి మళ్ళీ ఇలా నిలబడి ఒక పాయింట్ దగ్గర కట్ పాయింట్ పెట్టుకుంటాం. మినిమం 2 minutes ఉంటుంది. వన్ మోర్ అంటే జస్ట్ ఇమాజిన్, జస్ట్ 1 more అంటే మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ నుంచి స్టార్ట్, దగ్ మళ్ళీ అందరూ 1 more అంటే మళ్ళీ ఫైట్స్లో కొన్ని సందర్భాల్లో 6 1 more జరిగిన సందర్భంలో డ్యూ టు, ఎందుకంటే సీన్స్ కొరియోగ్రఫికల్ వేరు, సీన్స్ మాట్లాడటం కొంచెం ఇది ఎంత గస్ వస్తుంది, మళ్ళీ దాంట్లో బ్లడ్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ టైమింగ్లో బుల్లెట్స్ కాల్చారు, బుల్లెట్స్ టైమింగ్ పడదు. ఒకసారి హీరో గంట దగ్గర కాలుస్తున్నాడు, ఇతను వచ్చి కొట్టాడు, నుంచి ఒక ఎంట్రీ ఇచ్చాడు, కొడితే అతను కింద పడ్డాడు. అతను ఫ్రేమ్ అవుట్ అవ్వాలి, ఫ్రేమ్ అవుట్ అవ్వాల్సిన అవుట్ అవ్వలేదు.
వన్ మోర్ వీళ్ళు మిస్టేక్స్ ఎవరిదని కదా డ్యూ టు ప్రాక్టీస్. ఇప్పుడు గన్ పేలాలి, ఆ టైమింగ్లో జరగలేదు, జస్ట్ కొంచెం ల్యాగ్ అవుతుంది, దిన్ను కాల్చాడు వెళ్ళలేదు, కొంచెం ఒక సెకండ్ లేట్ అయింది. ఆ మానిటర్లో చూస్తే ఆ ఒక్క సెకండ్ తెలుస్తుంది, మిగతా అంతా పర్ఫెక్ట్ ఉంది. సో బేసిక్ అదే సినిమా అంటే మనకి ఎక్కడ ల్యాగ్ ఉండకూడదు, ఎక్కడ మిస్టేక్లు ఉండకూడదు. మళ్ళీ అందుకే కట్ షాట్స్ మనం ఎక్కువ చేస్తుంటాం జనరల్గా. బట్ ఇక్కడ మాకు ఆ స్కోప్ లేదు, అక్కడ కవర్ చేసుకునే స్కోప్ లేదు. వీ హ్యావ్ టు బి 100% పర్ఫెక్ట్ వెన్ వీఆర్ డూయింగ్ ఇట్. ఓన్లీ అదర్వైజ్ దెర్ ఇస్ నో పాయింట్. నాట్ ఓన్లీ ఆర్టిస్ట్, ఇంక్లూడింగ్ ఆల్ ద టెక్నీషియన్, గన్ ఫైరింగ్స్, అన్ని ఫైటర్స్, కెమెరా, సెట్ ఒక సీక్రెట్ కెమెరా మీరు ఎందులో పెట్టుకుని వెళ్తారంట? మందు బాటిల్లో పెట్టుకుని స్మాల్ అంటే అంటే బేసిక్గా ఏంటంటే ఆ విషయం వచ్చేసరికి వీడు అలాంటోడే అని ఒక కన్సర్న్ వాళ్ళకు ఉంటుంది. ఇట్స్ బెటర్ వే ఆఫ్ షోయింగ్. అండ్ మోర్ ఓవర్ ఆ కాన్సెప్ట్ ఎందుకు అనుకుంటారు సార్, ఓన్లీ మందు బాటిల్ ఎందుకు, జనరల్గా స్పై కెమెరాలు ఇవి పెట్టుకుంటాం కదా. వై దిస్ అంటే ఇట్ విల్ క్రియేట్ మూడ్ సార్. దానికంటూ ఒక మూడ్ ఉంటుంది, దానికంటూ ఒక, అది ఒక నాన్ లివింగ్ థింగ్ అయినా సరే దానికంటూ ఒక యాక్షన్ పార్ట్ ఉంటుంది, దానికంటూ ఒక ఆలోచన ఉంటుంది. ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్ వై హీఈస్ డూయింగ్ అనే దానికంటూ ఒక ఇది ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ యూ కెన్ మందు బాటిల్ మనం ఎలా అయినా కర్రీ చేస్తాం, మనం ఎక్కడైనా పెడతాం, ఎటు సైడ్ అయినా పెడతాం, ఏమైనా చేస్తాం, తాగుతాం, ఎత్తుతాం, పడేస్తాం, అయిపోయింది బాటిల్ అయింది. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ క్రియేటింగ్ ఫ్రేమ్స్. ఒక ఫ్రేమ్ క్రియేట్, బికాజ్ మాకంటూ కట్ షాట్స్ లేవు కాబట్టి వీ హ్యావ్ టు క్రియేట్ ఫ్రేమ్. మా యాక్టింగ్లోనే అది ఫ్రేమ్ క్రియేట్ అవ్వాలి, సెపరేట్గా క్రియేట్ అవ్వకూడదు. అది దాన్ని సెపరేట్గా మేము అక్కడ పెట్టకూడదు, మా యాక్షన్ ద్వారా ఉండాలి, అది సీన్కి లింక్ అయి ఉండాలి. సో ఇట్ వాజ్ నిజం చెప్పాలంటే ఒక సినిమా కొరియోగ్రఫీ అండి ఇది. ఒక సాంగ్ కొరియోగ్రఫీయో ఒక ఫైట్ కొరియోగ్రఫీయో కాదు ఇది. సినిమానే ఒక కొరియోగ్రఫీ వేలో వెళ్తుంది. ఓకే, సూపర్. అండ్ కమింగ్ టు యూ, సో ఫస్ట్ డైరెక్టర్ స్టోరీ నేరేట్ చేసినప్పుడు అంటే ఎలాంటి ఎలిమెంట్స్ ఆస్పెక్ట్ మిమ్మల్ని బాగా కనెక్ట్ చేశాయి? What I found interesting was that it's like a sting operation. So it's like a real time story. Okay. It's first one shot film in Telugu. So that whole the way of shooting and the style was very new and interesting. And the character also was very different for me. It was a bit challenging. I asked him, "Are you sure that you think I can do this?" He said, "If you can do this, people will really like you for your performance, not for what image you have right now, which is like little glamorous or cute, pretty." So I wanted to do this so that I can really establish myself as an actor. Because I'm just wearing one very simple sari in the entire film. There is only one simple sari. Because it's a one night story, right? Everybody is all just artists have wearing only costume. one dress. So that means that heroine has to really now perform because there is no glamour. So yeah, it's different and it's tough, and why not? ఓకే, సూపర్. అండ్ కమింగ్ టు జానీ గారు, ఎందుకు అంటే తనిష్ని తీసుకున్నారనే దానికి రీజన్ చెప్పారు. తన ఒక సినిమాలో చేసిన పర్ఫార్మెన్స్ బాగా నచ్చి అనుకున్నాను అన్నారు. బిఫోర్ దట్ స్టోరీ తనిష్ కంటే ముందు ఎవరికైనా చెప్పారా హీరోస్కి? కొన్ని ప్రయత్నాలు జరిగాయి, బట్ డ్యూ టు ప్రాక్టికల్ ఫర్ షూర్ నేను చెప్పారు, బట్ ఇట్ డింట్ థాట్ ప్రాసెస్ జరలే. మేబీ అంటే దానే పెళ్ళి ఖానీ వాళ్ళే కానా అన్నట్టు ప్రతి సినిమా మీద రాసి ఉంటుంది అది ఎవరికి పడాలని. మాకు తెలిసి అంటే ప్రతి బియ్యపు గింజ మీద రాసి ఉంటుంది. అదే దానే పెళ్ళి ఖానీ వాళ్ళే కానామని అదే నేను హిందీలో చెప్పాను, మీరు తెలుగులో చెప్పారు. సూపర్. తనిష్ గారు, మన ఫస్ట్ టీజర్ సాయిధరం తేజ్ గారితో రిలీజ్ చేశారు. అండ్ మీ బర్త్డే రోజున చిరంజీవి గారిని కూడా కలిశారు. అండ్ ఈ మరో ప్రస్థానానికి సంబంధించి మాట్లాడడం జరిగిందా సినిమాకి సంబంధించి? నేను పోస్టర్ చూపించాను చిరంజీవి గారికి. హీ సా ఇట్, చాలా బాగుంది అన్నారు. హీ బ్లెస్డ్, బేసిక్గా ఆయన బ్లెస్సింగ్సే కావాలి. సో అవి దొరికినాయి, దట్స్ ఎనఫ్. ఈ మధ్య కాలంలో మెగాస్టార్ గారు ప్రతి ఒక్క సినిమాకి ఆయన విష్ చేస్తున్నారు, టీజర్ ట్రైలర్కి. అంటే ఆల్వేస్ చిరంజీవి గారు ఆయన ఎప్పుడు కన్సర్న్ మా ఇంట్లో అబ్బాయి మా వాడే అనే ఇల్లోనే ఉంటారు ఆయన, మన అబ్బాయి అనేలాగే ఉంటారు. సో ఆయన విషెస్ అనేవి రియలీ స్పెషల్ ఫర్ మీ, బికాజ్ నేను ఎప్పుడు ఏ సినిమాకి వెళ్ళి ఇలా సినిమా చూపించి విషెస్ తీసుకోలేదు. సో ఆ స్పెషల్ ఇదైతే ఉండిపోతుంది నాకు. లైఫ్ టైం మెమరీ. ఎస్ అండి, ఆబ్వియస్లీ. అరే ఆయన సినిమాలు చూసి పెరిగి ఆయన నుంచి నేర్చుకున్న, ఏదో కొంత నేర్చుకోవాలి, ఆయనలాగా ఉండాలని ట్రై చేసినవాడిని. అలాంటిది ఆయన నా సినిమాకి విష్ చేశారంటే నాకు పర్సనల్గా
ఇట్ ఈస్ బిగ్ థింగ్ ఫర్ మీ. ఓకే సూపర్. సో ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి తనీష్, మీకు కూడా తెలుసు ఎలాంటి కంటెంట్ బయటకు వస్తుందని ముందు ఆడియన్సే ఎక్కువగా క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. మరో ప్రస్థానం ఎందుకు చూడాలి సినిమా అంటే ఎలాంటి జోనర్లో ఉన్న వాళ్ళని బాగా ఎంటర్టైన్ చేస్తుంది? వాట్ యు సే? నేను అంటే ఈ కరోనా సిచ్యువేషన్స్కి ముందు దర్ లాట్స్ ఆఫ్ ఫిల్మ్స్ కమింగ్ అండ్ గోయింగ్ అండ్ ఆల్, బట్ ఇప్పుడు కరోనా టైమ్స్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆడియన్స్ ఓటీటీకి అలవాటు పడ్డారు. మన లాంగ్వేజే కాదు, ఇండియన్ లాంగ్వేజెస్ హిందీ, తెలుగు, తమిళ్ అనే కాదు, లాంగ్వేజెస్ బ్యారియర్ దాటి హాలీవుడ్ ఫిల్మ్స్, కొరియన్ ఫిల్మ్స్, ఫిలిపిన్ ఫిల్మ్స్, ఇటాలియన్ ఫిల్మ్స్, ఇరానియన్ ఫిల్మ్స్ ఇవన్నీ చూసారు బికాస్ ఆఫ్ ద ఓటీటీస్ అండ్ మనకి అవైలబుల్ ఉన్న కంటెంట్ మన టిప్స్లో ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ డబ్బింగ్ ఉంటుంది లేదా దానికి సబ్ టైటిల్స్ ఉంటాయి. సో నాకు తెలిసి ఇంతకు ముందు ఆడియన్స్ ఆర్ జనాలు సినిమాని చూసే పర్స్పెక్టివ్కి ఇప్పటికీ చాలా చేంజ్ వచ్చేసింది విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ దిస్ 1.5 year. అంటే అది కరోనా సిచ్యువేషన్ వల్ల మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వరల్డ్ సినిమాకి పరిచయం అయ్యారు ఆడియన్స్, బికాస్ ఫింగర్ టిప్స్ మీద మనకి వరల్డ్ సినిమా దొరికేస్తుంది ఇప్పుడు. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింకింగ్ ఇప్పుడు ఇన్వాల్వ్. ఇంతకు ముందులాగా మేము ఏదో చేసేసాం కమర్షియల్ సినిమా, ఒక ఫైట్ పెట్టామో 2 సాంగ్లు పెట్టామో కొన్ని జోక్స్ పెట్టామంటే అయిపోయింది, ఫినిష్. నౌ పీపుల్ ఆర్ సీకింగ్ ఫర్ న్యూ కంటెంట్, కొత్త ఆలోచనలు, కొత్త విధానాలు, కొత్త స్క్రీన్ ప్లేస్, కొత్త పర్ఫార్మెన్సెస్, సటిల్ పర్ఫార్మెన్స్. ఇంతకుముందు లౌడ్ పర్ఫార్మెన్సెస్ ఇప్పుడు యాక్సెప్ట్ కూడా చేయట్లేదు. సో ఆ విధంగా చూసుకుంటే ఆర్ ఫిల్మ్ ఈజ్ ఆన్ ద రైట్ ట్రాక్ ఇప్పుడు, బికాజ్ కంటెంట్ వైజ్ చూసుకున్నా, టెక్నికల్ ఆస్పెక్ట్స్ వైజ్ చూసుకున్నా, అండ్ మేము చూస్ చేసుకున్న పాయింట్ అండ్ ఆ పాయింట్లో ఉన్న సెన్సిటివ్ ఎలిమెంట్స్ అండ్ సెన్సిబుల్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఈ మాకు అంటే ఈ ఇప్పుడు మన అంబియన్స్, మన కల్చర్, మన సిచ్యువేషన్, మన చుట్టుపక్కల జరుగుతున్న సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, వీటిని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇట్స్ మోర్ రియలిస్టిక్. అట్ ద సేమ్ టైమ్ ద సినిమాటిక్ ఎలిమెంట్స్ ఆర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ అ మూవీ అవి ఎక్కడా మిస్ అవ్వకుండా చేస్తాం. సో ఇంత కొత్తగా ఉంది కాబట్టి ఐమ్ షూర్ పీపుల్ విల్ లైక్ ఇట్. అండ్ ఒకటే ఏంటంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమాకి దీనికి అంటే చిన్న మిస్సింగ్ పాయింట్ ఏముంటుందంటే కామెడీ. మేము దిస్ ఇస్ మోర్ రియలిస్టిక్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. సో మేము ఎక్కడ ఒక ఫోర్సబుల్ కామెడీ పెట్టలేదు. దేర్ విల్ బి లిటిల్ స్మాల్ చిన్ని స్మాల్ ఇది, కానీ వీ హ్యావ్ నాట్ రియలీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ కామెడీ బికాజ్ ఇది కామెడీ సినిమా కాదు. ఇట్ ఈస్ మోర్ ఎమోషనల్ వాల్యూతో కూడుకున్న సినిమా, ఆలోచన పెట్టాల్సిన సినిమా, ఆలోచించాల్సిన సినిమా. సో యా, ఈ విధంగా ఐ ఫీల్ దిస్ విల్ కనెక్ట్ ఆడియన్స్. వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కంటే వాళ్ళని ఎంగేజ్ చేస్తుంది, వాళ్ళని ఆలోచింపజేస్తుంది. సూపర్. అండ్ కమింగ్ టు ముస్కాన్, సో తనీష్తో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? సెట్లో బాగా ఏడిపించే వల్ల ఎట్లా ఉండేది? He's very, very sweet. Total opposite of his character in the movie. In the movie, he's like angry young man, okay. But in real, angry young man. he's very friendly, very, very sweet, and he'll make sure that like a girl is feeling comfortable in the sets. So. Tell them, Muskan, that I'm not angry. They always ask me that why am I angry? That Big Boss image is wrong. He's very friendly. If you see him anytime behind the scenes, you'll see he's laughing with Kabir Singh or any other like Amit or someone, but he's never angry. This is all nonsense. But in the movie, he's angry because that's the story, and John Sir wants him to be angry. He's very super easy to gel with and very, very sweet. So I had a great working experience. ఒక్కటేనండి, అతను అప్పుడు హర్ట్ అయినప్పుడు మాత్రం కొంచెం ఆ ఎమోషన్ ఒక్కటి ఒక 2 minutes 5 minutes ఉంటుంది. ఇమ్మీడియట్ ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒక సర్టన్ ఇన్సిడెంట్లో ఒక పర్సన్ టీంలో ఒక చిన్న ఇష్యూ కొంచెం సీరియస్ అయ్యాడు. ఆ వాయిస్ కొంచెం మారింది, మనకు కోపం వచ్చింది. ఒకసారి జరిగింది. మీరు ఎందుకు సీరియస్ అవుతామో కొంచెం గట్టిగా మాట్లాడి అంత 2 minutes కట్ చేస్తే 2వ రోజు షూటింగ్కి నువ్వు ఈరోజు రావద్దులే 2 రోజులు అని చెప్పి ఆ కుర్రోడికి. నెక్స్ట్ డే రాగానే మనోడు అడిగిన ఫస్ట్ ఆ కుర్రోడు వచ్చాడా అన్నాడు. ఫస్ట్ డే అడిగింది అతను వచ్చాడా? సెకండ్ డే రాగానే అతనేది, ఎందుకంటే అతను ఫాలోఅప్ చేస్తూ ఉంటాడు. అతనేది అన్నాడు. లేదు 2 days రావద్దు. అయ్యో ఎందుకండి భలేవాళ్ళు మీరు అన్నాడు. యాజ్ ఇట్ ఈజ్ ఇదే మాట, ఎందుకంటే మీరు భలేవాళ్ళు ఏముంది ఎప్పుడన్నా ఒకసారి పోతారు దాన్ని అంటే ఏదైనా ఒకసారి బేసిక్ ఏంటంటే ఏదైనా సినిమా కోసమే.
మనకేంటంటే అక్కడేదో మిస్ అయింది అనే పర్స్పెక్టివ్ లేదు, ఇది చిన్న మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది అంతే. ఇప్పుడు 100 మెంబర్స్ కలిసి ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఎంత ఫ్యామిలీలోనే మిస్కమ్యూనికేషన్ ఎన్నో జరుగుతుంటాయి, అన్నదమ్ముల మధ్య ఏం అలాంటి ఇది 100 మెంబర్స్ కలిసి ఒక పాయింట్లో పనిచేసేటప్పుడు చిన్న అసలు ఎవరిది తప్పు కాదు, చిన్న ఇది అంతే. కొంచెం గట్టి వాయిస్ వస్తే గట్టి వాయిస్ వచ్చింది, ఒక 2 రోజులు ఆగిలో మళ్ళీ అతను ఫీల్ అవుతాడేమో అన్న, నేనన్నా అతను ఫీల్ అవుతాడేమో అంటే 2 రోజులు అతను వచ్చి అతను ఏడండి అన్నాడు. 2 రోజులు రావద్దన్న, ఎందుకంటే భలే వాళ్ళు మీరు అయ్యో చాలా ఉండదు సార్ అతను తీసుకురా నిజంగా. అయితే మేము కూడా ఒప్పుకున్నాం అయితే అంటే కాదు మీరు విన్నారా? సరే మేము కూడా ఒప్పుకున్నాం. అంటే ఇన్ని సిచ్యువేషన్ చెప్తే తప్పితే వాళ్ళు నమ్మేలా లేరు నా గురించి. లేదు తనీష్ గారు, రీసెంట్ గా నేను మీతో ఇంటర్వ్యూ కూడా చేసినప్పుడు ఏం చెప్పాను, హ్యాపీ ఎండింగ్ అన్నట్లు. ఏమవుతుందంటే తనీష్ గురించి ఇప్పటి వరకు ఉన్న మాటలు అది నెగిటివ్, అది కాదు, ఫస్ట్ ఒక పర్సన్ ని మాట్లాడితే తెలుస్తుంది అనేది నేను ఐడెంటిఫై చేశాను బికాస్ మీలో అని చెప్పన్నాను. బిగ్ బాస్ లో చూపించింది కూడా అది రైట్ కాదని అనిపించింది నాకు కొన్ని వేరియేషన్స్ చూసిన తర్వాత. ఒక 2 minutes నేను కోపడ్డాను అనుకోండి, ఆ బిట్ వరకు తీసాను, ఇంకొకసారి కోపడ్డా ఒక బిట్ తీసాను, అప్పుడు ఇతను చాలా కోపం అని ఉంటుంది. 2 minutes తర్వాత ఎలా ఉంటాడో, 2 minutes ముందు ఎలా ఉంటాడో మనకు తెలియదు. అంటే ఏదైనా అంతే కదా, కొంత ముక్కలు మాత్రమే వీడియో చూడదు, 24 గంటల కెమెరా చూసుకుని ఎవరు వెళ్ళలేరుగా. సో మనకు రియలిస్టిక్, అందుకే ఆ తెర మీద కనిపించడానికి తెర వెనక కనిపించే వాళ్ళకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అసలు ఈ క్యారెక్టర్కి ముస్కాన్నే ముందు అనుకున్నారు లేదంటే ఏదైనా వేరే వాళ్ళు? ఈ క్యారెక్టర్కి ఒక 2-3 ఆప్షన్స్ చూసా కానీ ముస్కాన్ ఫోటో చూడగానే ఇమిడి ఫైనల్. కానీ నా క్యారెక్టరేషన్ అది. ఒక అమ్మాయి ఏమో నా సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంది, భానుశ్రీ కూడా, భానుశ్రీ గారు, రిషిక అని ఒక అమ్మాయి ఉంది, కొత్త అమ్మాయి ఒక అమ్మాయి ఉంది, అండ్ ముస్కాన్. ఒక అమ్మాయి ఏమో ప్యూర్గా క్యూట్ అమాయకంగా ఉండాలి చూడటానికి, ఇన్నర్ కాదు. ఒక అమ్మాయి ఏమో ఫ్రాంక్గా చెప్పాలంటే కొంచెం మంచి ఫిజికల్ బాగా ఉండి కొంచెం హాట్గా కనిపించాలి, హాట్ అంటే కొంచెం గ్లామరస్గా కనిపించాలి. ఈ అమ్మాయి ఇప్పుడు కొంచెం సన్నబడింది కానీ, అంటే అప్పుడేమో లావలేదు, ఇంకొంచెం మీరు ఏ డ్రెస్ వేయండి ఆ అమ్మాయి చాలా గ్లామరస్ కనిపిస్తుంది. ఈ ఎక్స్పోజింగ్ మోర్ ఓవర్ గ్లామరస్ విషయానికే కాకుండా దిస్ క్యారెక్టర్ ఇస్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ అండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే మేమంతా బ్యాడ్ గైస్, ఇప్పుడు కబీర్, అమిత్, గగన్, నేను, రవికళ గారు, అందరూ మేము అందరూ నెగిటివ్ రోల్స్, నెగిటివ్ క్యారెక్టర్స్ మొత్తం. అందులో అంటే ఒక ఆలోచన విధంగా చూస్తే అంతమంది నెగిటివ్ క్యారెక్టర్స్ మధ్యలో ఒక అమ్మాయి ఉంటుందంటే ఆ అమ్మాయి ఎంత స్ట్రాంగ్ ఉండాలి మైండ్లో, ఎంత స్ట్రాంగ్ ఉండాలి. అండ్ అంత స్ట్రాంగ్ ఉండి ఆ అమ్మాయిని అందరూ అంత అరే మన పిల్ల అన్నట్టు ట్రీట్ చేస్తున్నారు అంటే ఆ అమ్మాయి ఎలాంటి ఆలోచన కలిగిన పిల్ల ఉండాలి, ఎంత పాజిటివ్ వైబ్ ఇవ్వాలి. సో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్. తను హీరో వెనకాల పడుతుంది అనే ఇదే కానీ ఎక్కడ ఇబ్బంది పెట్టదు. అంటే బేసిక్గా హీరో వెనక పడడం వేరు. సో అంటే ఈ క్యారెక్టర్ అంటే మొత్తం ఉన్న బ్యాచ్ లో చాలా మంది అన్న అమ్మో అన్నట్టు ఉంటారు. ఈ పిల్లకైతే అసలు మామూలుగా ఎవరిని కేర్ చేయదు, ఎప్పుడైనా సరే తన గోల తందే, తన ఇది తందే. టోటల్ సినిమాలో కొంచెం ప్లెజర్ఫుల్ గా అనిపించేది ఒక్క అమ్మాయి మాత్రమే, డార్క్ సరదాగా ఇది ఉండేది. మిగతా అందరు ఏదో ఒక వేలో ఎమోషనల్లీ కనెక్టెడ్ ఉంటుంది, మంచి లవ్ స్టోరీ ఉంటుంది. ఇప్పుడు ప్రేమించినప్పుడు నేను ప్రేమిస్తున్నా అంటే ఇమ్మీడియట్ నెక్స్ట్ క్వశ్చన్ నన్ను లవ్ చేయనేది కదా, జనరల్గా ఉండేది. తన క్యారెక్టర్ అంటే నేను నిన్ను లవ్ చేస్తున్నా, నువ్వు చేసుకుంటావు పిక్కు, నువ్వు చేస్తావు ఒకటే డైలాగ్, నేను లవ్ చేస్తున్నా, ఏం పిక్కుంటావు పిక్కు, నువ్వు నన్ను లవ్ చేయరు ఏం అవసరం లేదు నాకు, ఆ టైప్ క్యారెక్టర్స్. సో మ్యూజిక్ సునీల్ కశ్యప్ గారు, రైట్? సో ఎట్లాంటి మిమ్మల్ని ఎలా బాగా కనెక్ట్ చేసింది తనీష్? ఫస్ట్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నేను అసలు ఐ వాజ్ మైండ్ బ్లోన్ బై 2 సాంగ్స్ అండి. ఒకటి వచ్చేసి బ్యాక్గ్రౌండ్, అంటే 2 బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కింద వస్తాయి. సో చాలా పోయిటిక్గా ఉంటుంది. అండ్ నేను మొన్న కూడా యాక్చువల్గా నిజం చెప్పండి కృష్ణవంశీ గారికి చూపించినప్పుడు హీ వాజ్ వెరీ, అంటే ఆయనే చాలా బాగుందని అసలు, అంటే లిరిక్స్ వైజ్ కానీ ఆ మూడ్ కానీ ఒక ఇట్ రియలీ ఒక ఆలోచన క్రియేట్ చేసే మూడ్ ఉంటుంది ఆ మ్యూజిక్ కూడా. అంటే మాకు మ్యూజిక్ ఎంత ఇంపార్టెంట్ అంటే మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పుడు ఇది రియల్ టైంలో జరిగేది. అంటే నేను ఇక్కడి నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీదకి వెళ్ళాలంటే 3 ఫ్లోర్లు కిందకి దిగి వెళ్ళాలి. దిగి వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది, దిగి వెళ్తూ ఉంటాం,
స్టెప్స్లో. ఇట్స్ ద బిగ్గెస్ట్ టఫెస్ట్ సో అక్కడ ఎంగేజ్ చేయగలగాలి జనాల్ని. ఓకే. అంటే ఆయన మ్యూజిక్ కూడా యాక్ట్ చేస్తూ ఉండాలి మాతో పాటు, లేకపోతే జనాలు బోర్ అవుతారు. Camera has నేను to రోడ్డు speak, మీద music has to speak. ఒక 10 అడుగులు 20 అడుగులు వేసుకుంటూ నడవాలి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. కానీ వేస్తున్నప్పుడు యూ కెనాట్ డూ ఎనీథింగ్ అన్లెస్ అంటే యూ ఐదర్ సౌండ్ ఎఫెక్ట్స్తో కానీ లేదా మ్యూజిక్తో కానీ ఒక చిన్న మూడ్ క్రియేట్ చేసుకుంటూ ఎంగేజ్ చేయాలి. సో ఎవ్రీ టెక్నీషియన్ లైక్ సునీల్ కశ్యప్ గారు మ్యూజిక్ ఎస్పెషల్లీ మ్యూజిక్ వైజ్ దే హ్యావ్ టు గివ్ అస్ దట్, మాకు ఆ స్కోప్ ఇవ్వాలి. మాకు ఆయన సపోర్ట్ అంత అవసరం. ఎంత యాక్టర్ చేసినా, ఎంత డైరెక్టర్ గారు చేసినా, ఎంత కెమెరామెన్ గారు ఫ్రేమ్స్ పెట్టి తీసుకెళ్ళినా సరే ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడో చిన్న ల్యాగ్ ఉంటుంది. బికాస్ వెన్ యూఆర్ డూయింగ్ ఇన్ రియల్ టైమ్ బేసిస్ చిన్న ల్యాగ్ ఉంటుంది. ఆ ల్యాగ్ని ల్యాగ్ కాకుండా క్రియేట్ చేయాలి. అండ్ హీ డిడ్ ఇట్ వండర్ఫుల్, ఫెంటాస్టిక్ సార్. ఓకే. సో హీఈస్ వెరీ బిగ్ అసెట్. అండ్ ఆ 2 సాంగ్స్ ఐఎమ్ వెరీ షూర్ ఒక పోయిటిక్ వేలో కానీ, ఒక మంచి చెప్పే విధానంలో కానీ, ఒక లేదా ఏంట్రా ఏమిటో ఈ మారణం అంటే ఈశ్వర ఏమి చిత్రం. సో ఇట్స్ లైక్ ఒక డెత్ సౌండ్ వినపడుతూ ఉంటుందండి. ఓకే. ఆ డెత్ సౌండ్ అనేది ఇట్స్ తెలియకుండా లోపల ఒక చిన్న భయం, ఒక గూస్ బంప్స్ వస్తాయి. ఆ విజువల్స్ దానికి తగ్గట్టు మేము విజువల్స్ కూడా తీసుకువెళ్ళాలి. సో కొన్నిసార్లు మ్యూజిక్ ఆబ్వియస్లీ విల్ గివ్ యూ దట్ బూస్ట్ దట్ మీరు అమ్మో ఇది చాలా బాగుంది, చాలా మీనింగ్ఫుల్ ఉంది, దీని కనుక కరెక్ట్ షాట్లు పడలేదా లేదా మేము సరిగ్గా తీయలేదా, అవుట్ ఫినిష్ అంతే కదా. జస్టిఫై చేయకపోతే అక్కడ పడిపోతుంది, గ్రాఫ్ పడుతుంది సినిమా. సో అంత ఛాలెంజింగ్గా అంటే మేము ఛాలెంజింగ్గా ఫీల్ అయ్యేంత మ్యూజిక్ వైజ్ కానీ ఆర్ఆర్ వైజ్ కానీ ఆయన ఇచ్చారు. బికాస్ వీ హ్యావ్ టు మ్యాచ్ దట్ నో ఎండ్ ఆఫ్ ద డే. అండ్ కమింగ్ టు ముస్కాన్, సో మీరు ఈ సినిమాలో తన్ని లవ్ చేస్తూ ఉంటారు కదా, సో ఏదైనా ప్రపోజల్ సీన్ కానీ క్రేజియెస్ట్గా అందరినీ యంగ్ వాళ్ళని కనెక్ట్ చేసే సీన్ ఏమైనా It's not ఉంటుందా? that kind of a film only. ఓకే. It's a silent love. Silent She love. shows it, but Okay. in her actions, she does not propose or anything. Okay. But she's bringing him food. She's trying to get his attention. Okay. She's always trying to. She cares. కేరింగ్ లో She కేరింగ్ లో cares లవ్ for చూపిస్తా him. ఉంటది. Yeah. Okay. మన So, రియల్ లైఫ్ లో real నిజంగా life లో ఎవరైనా ఎలా? ఇష్టపడితే Yeah. వెళ్ళిపోయి వాళ్ళ ముందు కూర్చొని డైలాగులు చెప్పం, ఇంపాసిబుల్. Yeah. ఏం చేస్తావు మహా అంటే వాళ్ళు ఎవరన్నా దగ్గుతున్నారా టప్పని వాటర్ తీసుకెళ్తాం, Yeah. వాళ్ళకి ఆకలేస్తున్నా ఫుడ్ ఏదైనా కొని తీసుకెళ్ళిపోతాం. సో ఇది నేను అదే చెప్పా, ఇది మా కమర్షియల్ సినిమానే, Okay. కమర్షియల్గానే ఉంటుంది. కాకపోతే ఎక్కడ న్యాచురల్ ఎలిమెంట్స్కి దూరంగా వెళ్ళి మేము ఇది చేయలేం. అంత న్యాచురల్ గా చేశారు. న్యాచురల్గా Very natural, yeah. ఓకే. And she's very sacrificing for him, and she's even if he's fighting that sequence or something, she's standing just close by looking at him like what is he up to. She's that much attached to him, so that kind of craze, but it's not like she's going to propose to him or some. Nothing is no. It's సో మీ ఇద్దరు very కాన్వర్సేషన్ లో genuine మీ ఇద్దరు kind of కాన్వర్సేషన్ a- ఏదైనా ఒక చిన్న డైలాగ్ గానీ ఏదైనా చెప్పడం నాది జరుగుతుంది బేసిక్గా ఎక్కువ కాన్వర్సేషన్ ఉండదు. ఉండదా? నాది తన కేర్ వరకు నాది చూపిస్తుంది. చాలా లిమిటెడ్ వే ఆఫ్ టాకింగ్ ఉంటుంది. అది ఎవరైనా, తననే కాదు. ఇంకా నిజం చెప్పాలన్నా తనతో కాన్వర్సేషన్ ఉండదు నాకు. అవునా? తనే మాట్లాడుతూ ఉంటుంది తప్పితే నేను మాట్లాడు. ఓకే. It's indirect kind of support and care. కంప్లీట్ సపోర్ట్, That kind కేర్, షీ కేర్స్ సార్. Yeah. కొన్నిసార్లు నేను నీకు ఉన్నాను రా అని చెప్పక్కల చేపట్టుకుంటే చాలు, అలా ఆ ఉంటాయి. ఎమోషన్ ని ఆ ఎమోషన్స్ క్యారీ అవుతుంది. డ్రైవ్ చేయగలుగుతున్నారు. ఓకే. సో ఎప్పుడు మేము థియేటర్లో చూడాలి ఈ సినిమాని మరో ప్రస్థానం, ఇప్పుడు ఏమైనా అనుకున్నారా, అనౌన్స్ చేస్తారా మీ వాయిస్ లో తనేష్ గారు? ఆబ్వియస్లీ అండి. ఫైనలీ వి ఆర్ కమింగ్ Finally coming to సెప్టెంబర్ theatres. 24th. 24th? Yes. యా, సూపర్. మొత్తానికి కొన్ని పాండమిక్ వల్ల ఏ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వెళ్తుందా అని కూడా ఒక టెన్షన్ ఉండింది. పెద్ద పెద్ద సినిమాలు కూడా ఈ మధ్యకాలంలో ఓటీటీకి వెళ్ళిపోయి థియేటర్లో కాకుండా. కానీ ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్స్ అయితే ఆ థియేటర్లో చూసే ఆ మ్యాజిక్ వేరు, ఆ రెస్పాన్స్ వేరు కూడా వస్తుంది కదా, ఏమంటారు? కానీ నిజం అండి, బికాజ్ ఆ విషయంలో నేను క్రెడిట్ మాత్రం డైరెక్టర్ గారికి ఇస్తాను. బికాజ్ హీ వాజ్ వెరీ స్టబ్బన్. నేను మధ్యలో ఈ ఫస్ట్ పాండమిక్ వచ్చిన సిచ్యువేషన్ దానికి ముందే మాది ఆల్మోస్ట్ అయిపోయింది. చిన్న వర్క్స్ మేము పాండమిక్ లేకపోతే అప్పుడే రిలీజ్ చేసేవాళ్ళం ఫస్ట్ పాండమిక్ టైంలో రాకపోయింటే. పాండమిక్ వచ్చింది, దాని తర్వాత అన్ని లాక్డౌన్, తర్వాత మళ్ళీ ఓపెన్ చేశారు. కానీ థియేటర్స్ ఇంకా ఓపెన్ అవుతాయా లేదా అనే సిచ్యువేషన్ ఉండింది. సరే ఓటీటీకి వెళ్ళిపోదామా అని ఇంట్లో ఆయనే సార్ వెయిట్ చేద్దాం సార్, థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయండి సార్. ఓకే. సరే అండి, షోరా మీరు ఓటీటీ మార్కెట్ కూడా బాగుంది కదా, పీపుల్ ఆర్ వాచింగ్, మనకి ఏం కావాలి, జనాలు సినిమా చూడడమే కదా కావాలి. లేదండి, సినిమా చూడటం వేరు, ఈ సినిమాని థియేటర్లో చూడటం వేరు.
సో ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ మీకైతే ఉన్నాయి జానీ గారు అంటే ఓటీటీలో డైలాగ్ ఓరియంటెడ్ అనుకోండి, Okay. ఓటీటీలో బాగా చూడొచ్చు, ఏం ఫరక్ పడదు. కామెడీ అనుకోండి, డ్రామా అనుకోండి, ఫ్యామిలీ అనుకోండి, అది ఓటీటీలో చూడటానికి సినిమాలో చూడడానికి పెద్ద వేరియేషన్ పడదు. వేరే ఆర్ఆర్ మీద, సౌండ్స్ మీద, ఎమోషన్ మీద, పైగా ఈ ప్యాటర్న్ కెమెరా, ఇది ఓటీటీలో చూసినప్పుడు ఆ ఫీల్ కొంచెం తగ్గుద్ది. ఓకే సూపర్. సో సినిమా ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తుంది బికాజ్ టీజర్ అండ్ మీ మాటలకి ఇంకా అది ఇంకా పెరిగిపోయింది ఈ సినిమాని ఎలా చూస్తామని చెప్పేసి. తనీష్ని ఎలా చూడాలి అని కూడా మేము అందరం వెయిట్ చేస్తున్నాం థియేటర్లోనే, సో ఓటీటీలో చూడాలనుకోవట్లేదు. తనీష్ గారు, మన జానీ గారి గురించి 1 word డెడికేట్ చేయాలంటే తనీష్ ఏం చెప్తారు? మ్యాడ్నెస్ అండి, సినిమా మ్యాడ్నెస్ ఆయనకి. బికాజ్ ఆయన పట్టుపట్టి నాకు ఇదే కావాలి అన్నాడంటే ఆయన అదే చేస్తాడు. ఓకే, హీ నోస్ వాట్ హీస్ డూయింగ్. సో పిచ్చి ఇలాంటి ఒక స్క్రిప్ట్ ఆయన సెకండ్ ఫిల్మ్ మోస్ట్లీ నేను ఇప్పుడు చూస్తున్న కొంతమంది డైరెక్టర్స్, ఐ సీ ఫ్యూ డైరెక్టర్స్ అండ్ అందరూ సేఫ్గా ప్లాన్ చేసుకుంటారు స్క్రిప్ట్స్ వైజ్, అది సేఫ్గా వెళ్తారు. ఎందుకు వచ్చిన రిస్క్, ఎక్స్పెరిమెంట్లు ఎందుకు, ఈ థాట్ ఉంటుంది. నేను ఆయన అదే అడిగా, ఎందుకు సార్ ఈ ఎక్స్పెరిమెంట్లో ఏదైనా మంచి నార్మల్ సబ్జెక్ట్తో వెళ్ళాల్సింది, ఎందుకు ఈ ఎక్స్పెరిమెంట్లు ఎందుకు వచ్చింది ఈ థాట్? హీ వాంటెడ్ టు బీ డిఫరెంట్. సో అది సినిమా పిచ్చి ఉన్నోళ్ళు, ఆ మ్యాడ్నెస్ ఉన్నోళ్ళు మాత్రమే చేయగలరు. ఓకే, సో సినిమా మ్యాడ్నెస్ ఆయనకి. ఓకే. సో కమింగ్ టు ముస్కాన్, 1 word డెడికేట్ చేయాలంటే తనీష్ ఏం చెప్తారు? హార్డ్ వర్కింగ్. హార్డ్ వర్కింగ్. ఎందుకంటే మాకంటే బేసిక్గా ఆ అంబియన్స్లోనూ ఐదులోనూ అబ్బాయిలు అంటే రఫ్ అండ్ టఫ్గా తిరిగేస్తాం. Yeah. జనరల్గానే తను చాలా సెన్సిటివ్ అండ్ నిజం సుకుమారన్ టైప్స్ తను. బట్ మాతో మ్యాచ్ చేసి ఎక్కడ అబ్బా అని ఇంకా ఎంతసేపు అని ఏ రోజు నోటి నుంచి మాట్లాడు. నేనే అప్పుడు సార్ ఏంటి సార్ ఇది ఏంటి సార్ తిని మాత్రం ఎప్పుడు ఇంకా ఎంతసేపు అని ఒక్కసారి కూడా Okay. అడగల. సో హార్డ్ వర్కింగ్. ఓకే. కబీర్ గురించి చెప్పాలంటే 1 wordలో ఏం చెప్తారు? కబీర్ ఇస్ హీస్ స్మార్ట్ యాక్టర్. స్మార్ట్ యాక్టర్ అంటే తను ఏం చేయాలి ఏంటి అనేది తనకు క్లియర్గా తెలుసు, క్లారిటీ ఉంటుంది. అండ్ తను ఎక్కువ కష్టపడకుండా రావాల్సిన అవుట్పుట్ ఇస్తాడు. ఓకే, లాంగ్వేజ్ బ్యారియర్ని కూడా ఎక్కడ తెలియనివ్వకుండా తెలియనివ్వకుండా. ఇస్తాడు. అండ్ అలాంటి యాక్టర్ అనమాట. సో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ప్రతిదానికి. ఈ సార్ ఇది చేయాలా ఇది లేదా అది డైరెక్టర్ చెప్తే బెటర్ బేసిక్గా నాకంటే ఎక్కువ కబీర్ గురించి. బికాస్ నేను యాజ్ ఎక్కువ యాక్టర్ చూసేవే చెప్పగలను. బట్ మోర్ ఓవర్ వర్క్ విషయానికి వచ్చేసరికి హీ హాస్ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ కబీర్. బికాస్ కబీర్ ఏంటి ఇంత డైలాగులు పేజ్లో నావి కాకుండా ఇంకెవరివన్నా పెద్ద డైలాగులు ఉన్నాయంటే అవి కబీర్వే. ఓకే. అండ్ ఆయన మొత్తం ఒక షార్ట్ పెట్టేశారు, ఆబ్వియస్లీ సింగిల్ షార్ట్. ఎక్కడ తడబడకుండా చెప్పాడు. ఓకే. తడబడకుండా అంటే ఫ్లూయెంట్గా చెప్పాడా లేదా అనేది పక్కన పెట్టేస్తే హీ నోస్ వాట్ ఈస్ నెసెసరీ, ఎక్కడ కెమెరాకి ఎంత చెప్తే ఎంత కనిపిస్తుంది, తను ఎక్కడ తన నెగటివ్స్ కూడా తనకి తెలుసు. సో నెగటివ్స్ పాజిటివ్స్ ఒక యాక్టర్కి తెలిసినప్పుడు స్మార్ట్ వర్క్ చేస్తాడు. అది. ఓకే. అండ్ కమింగ్ టు ముస్కాన్, 1 word డెడికేట్ చేయాలంటే తనీష్కి ఏం చెప్తారు? See, off screen, very sweet. So I would say very kind person. And I follow him and all his updates, so I know he's very generous. He believes in social work. Okay. So not in the character, but generally he's a very nice person. ఓకే, సూపర్. అండ్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే 1 word ఏం చెప్తారు? Johnny sir, he's very dedicated. డెడికేటెడ్. Very committed. Okay. Anything which he'll pick up, he will, till the time it's not perfect, he'll just keep doing it. Dedicated. ఓకే. జానీ సార్, ఫైనల్గా మా హీరో తనీష్ గురించి చెప్పాలంటే 1 wordలో ఏం చెప్తారు? కిడ్. అపీరింగ్ పెద్ద. సూపర్. ముస్కాన్ గురించి చెప్పాలంటే? ఫ్రాంక్గా చెప్పాలంటే షీ సో గ్లామరస్. Oh, గ్లామరస్. thank you. ఓకే, సూపర్. మరో ప్రస్థానం అంటూ వచ్చేస్తున్నారు థియేటర్లో అందరినీ ఎంటర్టైన్ చేయడానికి September 24th, రైట్? Yes. సో మేము కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం 24th ఎప్పుడు వస్తుందని చెప్పేసి. ఫైనల్గా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి, అందరికీ మంచి బ్రేక్ ఇవ్వాలని కూడా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్.